అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండగకు ముందు ఉద్యోగాల పండగ అయితే ఉంటుందనే విషయాన్ని ఈరోజు మనమైతే ఒక న్యూస్ ద్వారా వినడం జరుగుతుంది. దీనికి సంబంధించే ఈ నెల జనవరి 12 ఏదైతే స్వామి వివేకానంద జయంతి ఉందో ఆ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వము ఉపక్రమించిందని మనం భావించవచ్చు. అయితే చాలామంది నిరుద్యోగులు కొంత డౌట్ఫుల్గా ఉంటారు. కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్కి దిక్కు లేదు, ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి ఏంటి దిక్కు అని. కాకపోతే పరిస్థితులు కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎస్సీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అది త్వరలోనే పూర్తవుతుంది. తప్పనిసరిగా డిఎస్సి నోటిఫికేషను ప్లస్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 18 డిపార్ట్మెంట్స్లో 866 పోస్టులు భర్తీకి అయితే మాత్రం మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్సు, బీట్ ఆఫీసర్సు, తర్వాత మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్సు, అగ్రికల్చర్ ఏఓసు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ దేవాదాయ డిపార్ట్మెంట్లోను ఇట్లాగ డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి పోస్టులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు అయితే మాత్రం కంపల్సరీగా సీరియస్గా ప్రిపేర్ కండి. మనము నెగటివ్ ధోరణిలోకి వెళ్ళొద్దు. ఈ సంవత్సరం జూన్ జూలై లోపు ఈ నోటిఫికేషన్లు అన్నీ రాకపోతే అప్పుడు డెఫినెట్గా మీ యొక్క నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నదో అది నిజమని మనం అందరం అనుకుందాము. కాకపోతే ఇప్పుడు సరైన సమయము, మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి సరైన సమయము. డిఎస్సికి కానీ ఏపీపీఎస్సికి కానీ లేకపోతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కి కానీ చాలామంది అర్హత సాధించుంటారు. ఉద్యోగాలు ఎన్నైనా ప్రిపరేషన్ ఒకటే. మీ ప్రిపరేషన్ని సీరియస్గా కానీ ప్రిపేర్ అయితే ఈ యొక్క సంవత్సరంలో 2025లో ఏదో ఒక జాబ్ అయితే మీకు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఏదైతే ఈ 12 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పారో ఆ సందర్భంగానే గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ అయితే ఏప్రిల్ తర్వాత కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 2 మెయిన్ ఎగ్జాము ఫిబ్రవరి 23 కూడా ప్రకటిస్తారండి. కాబట్టి మనము ప్రిపరేషన్ అయితే సీరియస్గానే చేయండి. ముఖ్యంగా అంతేకాకుండా ఈ పాలిటెక్నికల్ కాలేజీలో కానీ జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఉన్న లెక్చరర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. వారు కూడా ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆర్టీసీలో కూడా చాలా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు దాకా ఓపికగా ఉన్నారు. ఈ యొక్క 6 నెలలు ఓపికగా ఉండి వచ్చిన నోటిఫికేషన్కి మీరు ముందే సిద్ధమైతే మాత్రం డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ కానీ ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్స్ కానీ బీట్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఏదో ఒక పోస్ట్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకున్న ఈరోజు మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించినటువంటి 51 పోస్టులు కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళకి ముఖ్యంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ ఉన్నారో వారు కూడా దీనికి సన్నద్ధత అయితే ఈ పోస్టులకు కూడా మనము సంపాదించుకోవచ్చు. ఏది ఏమైనా 2025 సంవత్సరంలో నోటిఫికేషన్స్ అయితే ఎక్కువ వస్తాయి. అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే సైలెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే జాబులు తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే ఇంకా నెగిటివ్గా ఉండి ఎందుకులే రాదు అని అనుకుంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి. మీ ప్రిపరేషన్ అయితే సీరియస్గానే చేయండి. వచ్చే నోటిఫికేషన్లో మీరు తప్పకుండా జాబ్ సాధిస్తారు. అంతేకాకుండా నా యొక్క ఒక ముఖ్య సలహా ఏంటంటే స్వల్ప లక్ష్యాలతోటే మనము ప్లాన్ మొదలుపెట్టాలి. మనకు తెలుసు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. వాటిలో అవసరమైన విషయాలు కొన్ని ఉంటాయి, ఉపయోగం కానివి కొన్ని ఉంటాయి. కానీ ఎవరికి వారు తమ గురించి తాము తెలుసుకోవడానికే ప్రయత్నించాలి. నా బలాలేంటి, నా బలహీనతలేంటి, ఆ బలహీనతలు నేను ఎలా అధిగమించాలి, దీని ద్వారా నా ప్రిపరేషన్ని ఎలా ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఏ నోటిఫికేషన్కి నేను ఎలిజిబుల్, ఆ నోటిఫికేషన్కి సంబంధించిన మెటీరియల్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి గ్యాదర్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీకు జాబ్ అయితే రావడం గ్యారంటీ. కాబట్టి మీ అందరికీ కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క వచ్చే నోటిఫికేషన్ కోసం సన్నద్ధత అవుతారని కోరుకుంటూ, ఎవరైతే నా యొక్క వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ మీకు తెలిసినటువంటి ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి నా యొక్క వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్లందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.